హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వాస్తవం, వాస్తు, వాస్త. మీ ఇంట్లో పప్పుచారు సరిగ్గా కాగట్లేదా? మీ ఇంట్లో బెండకాయలు సరిగ్గా వేగట్లేదా? మీ ఇంట్లో సరిగ్గా వంకాయలు వేగట్లేదా? అసలు మీ వంటింట్లో వంట సరిగ్గా కుదరట్లేదా? ఉప్పు పట్టలేదా? కారం పట్టలేదా? పోపులు అసలు రుచి లేవట్లేదా? దీనికంతా కారణం ఏంటో తెలుసా? వాస్తు రంగురాలు. ఒక్క రంగురాలు ధరించి వంట చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీ వంట రూమ్ ని వాస్తు రూపకంలో సెట్ చేసుకోండి, ఆహా ఎంత బాగుంటుందో. ఉప్పు అదంతదే పడిపోతుంది, ఆహా ఉప్పు కారం వంట దానంతదే సెట్ అయిపోతుంది. ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నేను ఎలా మా వంటగదిని వాస్తు రూపకంలో సెట్ చేసుకుంటానో మీరు మీ వంటగదిని అలానే సెట్ చేసుకోండి, వంట కూడా అద్భుతంగా వచ్చేస్తుంది. ఈ గిన్నె ఇక్కడ ఉండకూడదు. ముఖ్యంగా వంటగదిలో టమాటాలు ఎక్కడుండాలి? ఈశాన్యంలో పెట్టుకోకూడదు, ఆగ్నేయంలో పెట్టుకోవాలి. దాని తర్వాత అయ్యో ఆలుగడ్డలు, ఆలుగడ్డలు తూర్పులో ఉండాలి. పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉండాలి. ఉల్లిపాయలు ఇక్కడ ఉండాలి. అసలు మీ వంటగదినే లేపి అవసరమా? ఏంట్రా కిచెన్ అంతా కిష్కిందలో తయారు చేస్తున్నావు? లేదు బాబాయ్, ఈ రోజు అసలు తాడో పేడో తేల్చిపోవాలి. ఏంట్రా అసలు నీ గోలేంట్రా? అర్జెంట్ గా ఒక ప్రొక్రైనర్ తెప్పించి చెప్తా. నువ్వు తెప్పించి చెప్తా. అబ్బా ఎందుకురా? దాంతో నీ వీపు గోకడానికి. అసలు నీ తలకాయ గోకించాలి నన్ను అడిగితే. ఏం చూస్తున్నావురా? బాబాయ్ ఈ పోపు డబ్బా తీసుకెళ్లి డైరెక్ట్ మనం ఈశాన్యంలో పెట్టేద్దాం బాబాయ్. ఈ స్టవ్ తీసుకెళ్లి ఆగ్నేయంలో పెట్టేద్దాం బాబాయ్. అసలు ఈ హోటల్ పైన పెట్టేస్తే నిన్ను కూడా పై పంపించేస్తే గొడవ వెళ్ళిపోద్ది. ముందు అన్ని సెట్ ఎక్కడ పెట్టు అక్కడ పెట్టు. నీకు తెలియట్లేదు బాబాయ్. ముందు అరే నీకు అసలు నా ప్రాబ్లం ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఏంటి ప్రాబ్లం? బాబాయ్ నువ్వు ఉన్నప్పుడు వస్తుంది, నువ్వు లేనప్పుడే రావట్లే. దీనికంతా కారణం ఏంటా అని బాగా ఆలోచించి శశభీష శాస్త్రి గారిని కలిసాను. అలా ఒక విషయం చెప్పాడు, ఇదంతా నీ ప్రాబ్లం కాదయ్యా, మీ వంట రూమ్ లోనే వాస్తు ప్రాబ్లం ఉంది అన్నాడు. అంతే బాబాయ్, వంటనే వచ్చాను. ఒక పొక్కని తెప్పించు, ఒక తొక్కు తొక్కితే వాస్తు. వంట చేయడం చేత కాక వాస్తుని మార్చే తెంగర సనాల్సిన నేను చూసా. అయినా పొక్కలు ఎందుకురా? హోటల్ అంతా పడగొట్టేసి వాస్తులో సెట్ చేస్తా. నా హోటల్ మొత్తం నాశనం చేసి నన్ను చెట్టుతో ఏదో చెట్టు కింద నిలబెడదాం అనుకున్నా. దానికి హోటల్ పడేయడం ఎందుకు? మామూలుగా నేను నుంచో పెట్టచ్చుగా. పప్పు గుర్తుతో పళ్ళు రాలిపోతాయి. ఇదిగో పప్పు గుత్తితో పళ్ళు రాలగొడతాను, పప్పును ఉడక పెడతానని పప్పు వాటికి చెప్పకు. ఇగో హోటల్ పడేద్దామా వద్దా? మంచోడు ఉంటుంటే ఎవడో మనతో వచ్చి మజ్జిగ పూలు చేసాడంట. బాబాయ్ నాకు మజ్జిగ పులుసు అంటే గుర్తుకొచ్చింది, ఈ మజ్జిగతో ఏదైనా ఒక ఐటమ్ చేయొచ్చు కదా. మజ్జిగతో ఏంట్రా? దాని అమ్మ పెరుగుతోటి తయారు చేస్తా. మజ్జిగ వాళ్ళ అమ్మ పెరుగు అంతేగా, దాని నుంచి అవుతుందిగా మజ్జిగ. పెరుగు వాళ్ళ అమ్మ పాలు. అబ్బో వీళ్ళంతా ఫ్యామిలీయా? మరి భలే పాయింట్కి వచ్చావు బాబాయ్. వీళ్ళ ఫ్యామిలీని అంతా కలిపి ఒక ఐటమ్ చేద్దాం. ఓకే, ఏం చేస్తున్నావు ఈ రోజు? మాత్రం పెరుగు ఆవర తయారు చేద్దాం. పెరుగు ఆవడం ఓకే. ఈ మహత్తరం ఐటమ్ ఎక్కడి నుంచి వస్తుంది? బాగుంటే మహత్తరం అంటారా సన్నాసి? బాగుంటే మహత్తరం అంటారా? నేను ఇంకా ఎక్కడి నుంచి నీ చేతితో ఏదో తయారు చేసావు అనుకో, చండాలంగా ఉంటది. నాలుగు చేయించడం అనుకో, అది మహత్తరంగా ఉంటుంది. అది తేడా. బాబాయ్ నువ్వు ఈ కుర్చీలో కూర్చుంటున్నావు కదా, అవును. ఇది ఎటువైపు ఉందంటే ఈశాన్య వైపు ఉండటం వల్ల వాస్తు కుజుడు నీకు బాగా సపోర్ట్ చేసి నీతో కాస్తంత ప్రేమగా ఉంటున్నాడు. దీన్ని మనం ఏం చేయాలంటే కేతు దగ్గర తీసుకెళ్లి రావుతో మాట్లాడిన తర్వాత శనిగాడు ఇక్కడ ఉన్నాడు కదా. శనిగాడు ఎవడు ఎక్కడున్నాడు? ఎక్కడ బాబాయ్? అల్ట్రాస్ తీసుకున్నాడు కదా. ఆ పప్పు గుత్తి ఎలా అందుకో చెప్తాను. పప్పు గుత్తి అంటే ఇక్కడ వాస్తు బాగోలేదు, అందుకే అక్కడ పెట్టా. నా చేతిలో ఉంటే వాస్తు బాగుంటుంది, బ్రహ్మాండంగా. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వింటావు కదా, నువ్వు పెరుగు కూడా అవసరమైన ఏర్పాట్లు చేద్దాం. నువ్వు తెక్క వేదాలు వేస్తూ తెంగర తిరుగుళ్ళు అన్ని తిరుగుతున్నావునే. నువ్వు రాకమంది పిండి వేసి ఉంచాను, ఆ గ్రైండర్ నుంచి పిండిది. రే ముందు గిన్నె తీసుకుని ఆ పిండిది. అమ్మా పర్లేదు పొరపాటు పని చేస్తుంది. నీకు గ్రైండర్ ఆన్ చేసిన తర్వాతనే పిండి జాగ్రత్తగా తీయొచ్చనేది నీకు అర్థమైంది. మన ట్రైనింగ్ బాగా పని చేసింది అనమాట. తీసుకో, బేసిన్ తీసుకో. తీసుకున్నాను. జాగ్రత్తగా చేతితో ఆ పిండి తీసి దాంట్లో వేయి. ఇప్పుడు ఆఫ్ చేసే, గ్రైండర్ ఆఫ్ చేయి. అది పెట్టుకో చెప్తాను.
ఈ తింగర వేషాలంటే ఇలాగ ఉంటాయి. అక్కడ ఏంటి ఇది? అంటే వాస్తు బాగాలేదని అలా సెట్ చేసి వాస్తాన్ని తలకాయ చెప్పింది ఏముందు. పిండి మొత్తం చక్కగా రుబ్బేశారు. అవును. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలంటే వరదలు వేసుకోవాలి. స్టవ్ వెలిగించాను బాబాయ్. వెలిగించావా? ఆ నూనె ఎలా మరుగుతూ ఉంటుంది. ఓకే. ఈ లోపుగా దీంట్లో కాస్త పోయి నీళ్లు పోయి. ఎందుకు నీళ్ళు ఎందుకేమిట్రా? దాంట్లో కొంచెం ఉప్పు వేసామనుకో, ఆ వేడి వడలు దాంట్లో వేస్తే ఏమవుతుంది? ఉప్పు దాంట్లో ప్రవేశిస్తుంది. వడలు కాస్త మెత్తగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. అర్థమైందా? ఒక స్పూన్ ఉప్పు వేయి. కలుపు వడలు చేస్తారు గానీ నీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఏంటి? ఏదో మ్యాజిక్ ఉంటుంది నీ దగ్గర. లేకపోతే బాబాయ్ హోటల్ ఎలా అవుతుందిరా? ఈ గొప్పతనం కాదు బాబాయ్, అంతే. వాస్తు బాగోవటం వల్ల ఆ గ్రహాల మళ్ళీ వచ్చిందా వాస్తు? ఓకే. ఇప్పుడు పోసిన తర్వాత ఇప్పుడు మనం వడలు తయారు చేసుకోవాలి. అరిటాకులో చేసుకుంటావా చేత అరిచేత్తోనే చేస్తావా వడలు? చూద్దాం. చేత్తో వస్తే చేత్తో, అరిటాకు వస్తే అరిటాకు. ఎలా చేయి తయారు చేసి రే దీంట్లో వడ కాసి నీళ్ళు పోయిరా. ఎందులో? దీంట్లోను వడ చేసుకోవడానికి ఈజీ అవుతుంది నీకు. అదే చేత్తో తడి చేసుకున్నావు అనుకో, వడ చేయడం ఈజీ కదా. అదే నువ్వు ఎంతైనా సూపర్ బాబాయ్. తయారు చేయవాడ. చక్కగా రౌండ్ షేప్ రావాలరా. ఏంటది వస్తాయి కంగారు పడకు. 1, 2 అలా పోయిన తర్వాత 1, 2 పోతే ఎలాగా? తినే పదార్థమే కదా, ఆకారం కూడా బాగుండాలి కదా. సరే ఒక పని చేద్దాం. ఏంటి? అరిటాకు మీద వేసి చూద్దాం. అప్పుడు కాస్త బుర్రపోయి అది వెరీ గుడ్. ఇప్పుడు సులభం కదా చేయడం కూడాను. రే అంచుకు అంటకూడదురా, డైరెక్ట్ గా నూనెలో పడాలి. అర్థమైందా? అంతే అంటావు. ఇప్పుడు వాటి వెనక్కి తిప్పు, లేకపోతే మాడిపోతాయి మళ్ళీ. ఈ బరువులో మరీ కరకరలానక్కర్లా. అర్థమైందా? తీసి జాగ్రత్తగా నీళ్ళలో వేయి. తీసేసి నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న నూనె వెళ్ళిపోతుంది. అంతేకాదు నీళ్లలో ఉప్పు ఏదైతే ఉందో అది వడలో ప్రవేశిస్తుంది అన్నమాట. అర్థమైందా? అద్దా మీ మ్యాజిక్. మరి రేయ్ ఆ వడలో ఉప్పు నీళ్ళలో ఎందుకు వేసామో చెప్పు. ఎందుకు వేసామంటే దాంట్లో ఉన్న నూనె నీళ్లలోకి పోతుంది. అంతేకాదు వడలోకి ఉప్పు నీళ్లలో ఉప్పు ప్రవేశిస్తుంది. అంటే ఇది ఆయిల్ ఎక్కువగా తినని వాళ్ళు కూడా పద్ధతి అన్నమాట. రే వడ మాడిపోతాం జాతగా చూడు. దాన్ని తీసి నీళ్ళలో వేసేయి. అలాగే నువ్వు ఇంకో వాయి వేస్తుండు. కిచెన్ చాలా హాట్ గా ఉంది కనుక నేను కాస్త చల్లటి గాలి పీల్చుకొని వస్తాను. ఎందుకైనా మంచిది పప్పుకు కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే వాస్తు బాగోలేదు, నాకు ఎక్కడతావో నా బాయ్. అదే బాబాయ్ దాన్ని చూస్తున్నాను. వాస్తే ప్రాబ్లం. అదే చెప్తా, వచ్చిన తర్వాత చెప్తాను నీకు వాస్తవానికి. ఓకే. ఎంతవరకు అయిందిరా? వడలు వేసావా? వడలన్నీ వేసేసాను. నువ్వు చెప్పినట్టు ఉప్పు నీళ్ళలో కూడా వేసేసాను. వండర్ఫుల్ వెరీ గుడ్. బాబాయ్ కూలర్ కి ఆర్డర్ ఇచ్చేసావుగా? కూల్ డ్రింక్ మనకి లేకపోతే రానుంది ఏంటి ఎండాకాలం, బగబగ మాడిపోతాం. సన్నాసి మన మధ్యతరగతి కుటుంబాలన్నీ ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? కూలర్లు అవన్నీ పెట్టుకోరు. చక్కగా ఒట్టి వాళ్ళ తాపలు తయారు చేస్తారు. ఆ తాపలు అలా ఇంటికి వెళ్లాడి తీసి వాటి మీద నీళ్లు చల్లుకుంటుంటే అది కూలర్ కంటే కూడా రూమ్ అంతా కూడా చల్లగా చేస్తాయి అన్నమాట. అర్థమైందా? ఒట్టి వేళ్ళు. నాకు ఈ వేలు తెలుసు. ఈ వేలు ఇందుకే పనికి వస్తాయి, అందుకు పనికి కదా. ఒట్టి వేళ్ళు అంటే ఏంటి బాబా? ఒట్టి చెట్లకు ఉండే వేళ్ళు ఒట్టి వేళ్ళు అంటారు. అర్థమైందా? ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసుకో చెప్తా. ఆ వడలు తీసి ఆ నీళ్ళన్నీ దాంట్లో వంచేసి వడలన్నీ దీంట్లో పేర్చు. అది గట్టిగా మరి పిండేకు. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో వేయడానికి అవసరమైన కొబ్బరి తీసుకో, పచ్చిమిరపకాయలు, అల్లం తీసుకో, కొత్తిమీర కూడా కాస్తంత తురిమేసి అది కూడా తీసుకో.
కొత్తిమీర. వాటన్నిటిని మిక్సీలో వేసి చక్కని పేస్ట్ లా తయారు చేసుకో చెప్తాను. పచ్చిమిరపకాయలు, అల్లం వేసావు కదా, అంతే. దాన్ని చక్కగా పేస్ట్ తయారు చేసుకో చెప్తాను. అంతే అంటావా? మరి వెళ్ళి నేను మెత్తగా రుబ్బుకొని వచ్చేస్తాను. మిక్సీలో వేస్తే అదే మెత్త అయిపోతాయి. అబ్బా ఏది మెత్తగా రుబ్బుకోతాడు, ఆడ పోయి ఏదో రుబ్బుతున్నాడు. నాను నీకేమి తెలుసు, వంకాయ పులుసు నీకేమి నలుసు. నీ కంటికి నేను తవన్నాలో కనబడుతున్నా సన్నాసి. రే ఇంగు తెచ్చావు, బాగుంది. ఆ పక్కన పెట్టి చెప్తాను. బాబాయ్ ఇది నీ మీద చల్లితే ఎంత బాగుంటుందో తెలుసా? నా మీద చల్లితే బాగానే ఉంటది, నీ మీద పోస్తే ఇంకా బాగుంటది. రమ్మంటాం, అది కాదు ఇంపార్టెంట్. అల్యూమినియం పోనీ అల్యూమినియం తీసుకోకనే, అది తీసుకో. బాగుండలేదు. దాంట్లో వేసే పెరుగంతా, పెరుగు మొత్తం ఇందులో వేయాలి. నువ్వు చేసుకొచ్చిన ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసే చెప్తాను. కొంచెం నీళ్లు కూడా పోయి, ఒక స్పూన్ ఉప్పు కూడా వేయి దాంట్లో. తక్కువ, కొంచెం తక్కువ, అంత ఎక్కువ వద్దు. కొంచెం నీళ్ళు పోసి బాగా కలుపు. చాలు. బాబాయ్ కలిపాను బాబాయ్. చక్కగా దాని మీద మొత్తం వడలు అన్నిటి మీద పడాలి జాగ్రత్తగా. కింద పోయి జాగ్రత్తగా వడలన్నీ దాంట్లో చక్కగా తడవాలన్నమాట, నానాలి. వేసేసాను బాబాయ్. ఇప్పుడు మనం తిరుగుమాత వేసుకోవాలి దీంట్లో. ఓకే అయిందా? పెట్టా పొయ్యి మీద ప్యాన్ పెట్టు, వెలిగించు. నూనె దాంట్లో. వెరీ గుడ్. తగ్గిందంత ఒకసారి ఇలా తిప్పు. ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో ఆవాలు వేయి. కొంచెం చిటపట్లాడుతూ ఉండాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఓకే. దాంట్లో కరివేపాకు వేయి. అది చూసావా, ఆ సౌండ్ రావాలి. ఇంకో కూడా వేయి దాంట్లో. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకో దాంట్లో. కలుపు, బాగా కలుపు. బాబీ ఇప్పుడు దాన్ని మాత్రంగా దీని మీద అలా పోసే జాగ్రత్త. దాంట్లో ఇంకా ఉండిపోయింది చూడు. అదిరా అయిపోయింది. మహత్తరమైనటువంటి పెరుగు ఆవడలు రెడీ. బాబాయ్ హోటల్లో పెరుగు ఆవిడకో ప్రత్యేకత అంటూ ఉండాలి కదా. అవును కదా. మరి దీనికి కాస్త అలంకరించాలి కదా. క్యారెట్ తురిమేసి ఉంటుంది చూడు అక్కడ. క్యారెట్ తురిమేసి ఉందా? చక్కగా దాన్ని కూడా చల్లు. మొత్తం వేసేయి. ఆహా, ఎంత కలర్ఫుల్ గా కనపడుతుంది. కలర్ఫుల్ చిలక నువ్వే, కలర్ఫుల్ గనక. అలాగే టేస్ట్ ఫుల్ చిలక కూడా ఇది. దీని మీద కొత్తిమీర కూడా వేసుకోప్పుడు అలా చూస్తుంటే దాన్ని తినాలని అనిపిస్తుంది. అవునవును. కానీ దాని కాంబినేషన్ ఇంకోటి కూడా ఏదైనా చేసుకుంటే కదా బాగుండేది కదా. ఏం చేసుకుందాం? ఏం చేద్దాం? మజ్జిగ జంతికలు. ఎండాకాలం కదా, అవును, చల్లగా ఉండాలంటే మజ్జిగ అలాంటిది ఏదైనా తింటేనే కడుపు కూడా చల్లగా. ఇంకెందుకు ఆలస్యం? ఓ పని చేద్దాం, అక్కడ బియ్యం మినపప్పు ఉన్నది తీసుకురా. బియ్యము మినపప్పు. ఇదిగోండి బియ్యము, ఇదిగోండి మినపప్పు. ఏం చేయాలంటే ఈ బియ్యం నానబెట్టి ఆరబెట్టాలి. తర్వాత ఈ మినపప్పు ఏం చేయాలి, దోరగా వేయించాలి. ఎందుకు వేయించాలి? బియ్య పిండి అయితే విరిగిపోతుంది. అదే మినపిండి కలిపామనుకో చక్కగా అలా పట్టుకుంటే జంతికలు షేప్ లో వస్తాయన్నమాట. ఇరుక్కుంటాయి, అతుక్కుంటాయి. అర్థం కాలేదు. చేసిన తర్వాత నీకు అర్థం అవుతుంది. తినేటప్పుడు కరకరలాడుతూ తగిలినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. ముందు పని చేయి, ఈ రెండు పెళ్లి చేసి తీసుకురావాలి. టైం పడుతుందేమో బాబాయ్. నీ సంగతి నాకు తెలుసు కదరా, అందుకే వీటి పిండి కూడా సిద్ధం చేసి రెడీగా ఉంచాను. తీసుకురా. స్మార్ట్ బాబాయ్. పిండి ఎక్కడ పెట్టా? ఉంది కదా చూడు, బియ్య పిండి ఉంది, తెల్లగా కనపడుతూ ఉంటుంది కదా. అది
నానబెట్టి ఆరబెట్టిన బియ్య పిండి. ఓహో, అలాగే మినపిండి కూడా ఉంది చూడు, మినపపిండి. మినపపిండి ఇదేనా అది. ఓహో, మినప్పిండి. ఇది ఒక 100 గ్రాములు అనుకో, ఇది 30-40 గ్రాములు ఈ పిండి వేస్తాం అనమాట. ఓహో, ఇది దాంట్లో వేసేయి. వేసేయి. వేసావా? పుల్లటి పెరుగు ఉంటుంది చూడు, పుల్లగా లేకపోయినా పర్వాలేదు, పుల్లగా ఉంటే ఇంకో రుచి వస్తుంది అనమాట. అయితే ఇందులో నిమ్మకాయ పిండుదామా? పిండి చెప్తాను, ఏమేమి వేయాలి చెప్తా కదా. దీంట్లో ఇంకా అల్లం వేయాలి ఉంది, అల్లము తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ వేయాలి కదా. వేసి తిని అల్లం పచ్చిమిరపకాయలు జ్యూస్ ఉంటుంది చూడ, అల్లం పచ్చిమిరపకాయలు కలిపి జ్యూసా? బాబాయ్ నువ్వు ఆ జ్యూస్ తాగవా? మొన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ నీలో రక్తం తక్కువైందన్నారు. రోజు ఈ జ్యూస్ 6 సార్లు పట్టిస్తానంట, పటిష్టంగా ఉంటావంట. అలాగే మంచి ఫిల్టర్ తీసుకొని చెప్తాను. ఈ జ్యూస్ అంతా దాంట్లో దిగాలి కదా. దిగాలి కదా. దాంట్లో తాగవా? ఇప్పుడు అక్కడ వెన్నపూస ఉంటుంది చూడు, వెన్నపూస ఉందిగా. ఉందిగా వేసుకో అది కూడా. వెన్నపూస కృష్ణుడు లాగా దొంగలించి ఇలా తినాలి. మొత్తం తర్వాత నువ్వే తిని జంతికలు ఏం చేస్తావరా? వెన్నపూస. వెన్నపూస కలుపు తిని, వెన్నపూసలో పంచదార వేసుకుని తింటే ఉంటది. కృష్ణుడు అన్నంలో తినేవాళ్ళే. అవునులే. ఓ చిటికెడు ఉప్పు కూడా వేయి. ఓకే, ఉప్పు వేసావా? చిటికెడు అది వేరే అంతా వదిలే అయిపోతున్నారా? ఇలా తీసుకురాకుండా మనం ఏం చేయాలంటే దీన్ని జస్ట్ స్ప్రెక్కింగ్ అలా పెట్టేసుకుంటాం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. డెవలప్ అయ్యింది. దీన్ని మెల్లగా మనం కలుపుకుంటూ ఉండాలి. మెల్లగా కాదు, మొత్తం కలపాలి. అది లే, ఆ గిన్నె తీసేసి దాని మీద నూనె పానలు పెట్టి స్టవ్ వెలిగించి చెప్తాను. ఓకే, అది వేడెక్కుతుంటుంది. దీన్ని మళ్ళీ బాగా కలిపి చెప్తాను. అయిపోయింది బాబాయ్. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి గొట్టం కావాలి కదా. అవును, ఏమైపోయింది గొట్టం? అదే విరే, మన పొరిగింది నవనీతం గారికి ఇచ్చాము, ఒకసారి తీసుకోదాన్ని. నవనీతం గారా? అవును. అది మనిషి అన్నోడు ఎవడన్నా పేర్లు పెట్టుకుంటాడా? మరి నవనీతం అంటే ఏంటి? వెంట పోస్తారా? నవనీతం అంటే అలాంటి వెన్నపూస అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. గ్యాప్ నేను వస్తాను. మరి అమ్మాయి పేరు నవనీతం అని. నవనీతం ఏమైంది? నవనీతాన్ని కలుస్తాను లేవు కదా, ఏమైంది? లోపలికి వెళ్ళాను, నవనీతం గారు అని చూసా. గజ్జల సౌండ్ వచ్చింది. అబ్బా, గుండెలో మోగిపోయాయి అనుకున్నాయి బాబాయ్. తలుపులు తీసింది. ఎవరు అంది. తెలిసింది నవనీతం కాదు బాబాయ్, రాలిపోయినా తలకాయ. నవనీతం అంటే ఏదో 16 ఏళ్ళ అమ్మాయి అనుకున్నావంట. మరి లేకపోతే సుత్తి సుబ్బారావు గారి పెద్దమ్మ. పెద్దమ్మ కాదు, సుత్తితో 6 పెద్దమ్మకి వాళ్ళ అమ్మని మించిన అమ్మలా ఉంది ఆవిడ. ఉంటుంది కదా. నవనీత అని పేరు పెట్టారా? ఆ రోజులు అలాగే ఉండేది ఆయన. ఈ రోజు అన్ని 2 అక్షరాలు, పొడి అక్షరాలే కదా పేర్లు. ఇది పట్టుకోవడం కూడా ఓపెన్ చేసి మాత్రంగా పిండి తీసి అందు వంటకం తయారు చేసి లోపల నీ ఏజోలు పరిచయాలు కాకపోతే ఇలియానాలు జనిలియాలు పరిచయం అవుతారా? వాళ్ళు నా మనవరాలు రా. మరి అంతే కదా. ఒకసారి నవనీతం అన్నామంటే ఆ తీతం ఏది దాంతో కొట్టాలి నిన్ను పడి. అలాగే కొడతావా? ఓకేలే. ఓకే, వెరీ గుడ్. దాంట్లో చక్కగా రౌండ్ షేప్ వచ్చేలా. ఇక్కడ కాదు నూనె వేయాలి. ఏమిటో నీకు ఐడియాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది తప్ప నాలాంటి కొత్త వాళ్ళకి రాదు. కాబట్టి నేను బాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 2వ పేజీలో 4వ లైన్లో చదివిన ప్రకారం దీని మీద చక్కగా మీ ఏ షేప్ లో రౌండ్ గా ఇలా వేసుకొని అలా నూనెలో వేసుకుంటే దీన్ని మెల్లగా సున్నితంగా అలా అంటుకుపోతుంది. ఆయన జాగ్రత్తగా. ఒక్క నిమిషం లేకపోతే తిరగేలా కదండి.
ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ తెలివితేటలు అర్థమైనాయి ఇప్పుడు. ఇలా ఎందుకు జరిగిందంటే ఆయన ఆ పుస్తకంతో పాటు ఇంకో పుస్తకం కూడా చదవమన్నాడు. 2 పుస్తకాలు చదివితేనే దీని మీద పూర్తి ప్రయోగం చేయొచ్చు అనమాట. అయితే ఓ పని చేయి, ఏంటో ఇది అయితే ఆ పుస్తకం చదవడానికి వెళ్ళి నువ్వు. ఓహో ఓకే నువ్వు వచ్చేటప్పుడు నేను తింటాను. ఓకే అది చెప్పిందంతా బాగానే చేస్తున్నావు కానీ ఎంతవరకు గుర్తు పెట్టుకుంటున్నావు నాకు అర్థం కాదు. బాబాయ్ ఏది మిస్ అయినా మిస్ఫేర్ అయినా గానీ ఇప్పుడు నువ్వు చెప్పింది మాత్రం అస్సలు మిస్ అవ్వను. ఏ మాత్రం వర్డ్స్ మిస్ అవ్వకుండా కరెక్ట్ గా చెప్తే నేను ముందుగా పెరుగు ఆవడలు. పెరుగు వడలు ఎలా చేయాలంటే గిన్నెలో నీళ్లు ఉప్పు వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండిలో నూనె వేడి చేసుకొని మినప్పిండితో వడలు తయారు చేసుకొని ఉప్పు నీళ్లు వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి అల్లం పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు, ముందుగా వేసుకున్న పేస్ట్, ఉప్పు నీళ్లు వేసి కలుపుకోవాలి. ఆ కలుపుకున్న దాన్ని వడల మీద వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో బాండిలో నూనె, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి తాలింపు చేసుకొని వడల మీద వేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన క్యారెట్, కొత్తిమీర వేసుకుంటే పెరుగు ఆవడలు రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మజ్జిగ జంతికలు. మజ్జిగ జంతికలు ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యపిండి, మినప్పిండి, పుల్లటి పెరుగు అందులో కలుపుకొని అల్లం, పచ్చిమిరపకాయ జ్యూస్, వెన్నపూస, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తయారు చేసుకున్న ఆ పిండిని జంతికల గొట్టంలో పెట్టి వేడి వేడి నూనెలో జంతికలు వేసుకుంటే మజ్జిగ జంతికలు రెడీ. అలా చేసాం అనమాట. గుర్తుందా? బానే ఉంది మైండ్ లో? బ్రహ్మాండంగా ఉంది. నాకు కూడా మైండ్ లో ఉంది. అదే నవనీతం బొరలోకి ఎక్కినట్టు ఉంది. శబాష్, బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పెరుగు ఆవడలు విత్ మజ్జిగ జంతికలు. బ్రహ్మాండం. తెలియ రుచి చూసేపు ఎలా ఉందో. తినేటప్పుడు తెంగర వేషాలు లేకుండా ఉంటా. నీకు పప్పు గుత్తి పక్కన పెట్టుకున్నా, అర్థమైందా? ఆ జంతిక ముక్కలు కూడా పక్కన పెట్టుకో. ఇంకా చెప్పు. తీసుకో చెప్తాను. అబ్బా తిని చెప్పరా ఎలా ఉందో. బాబాయ్ ఇదంతా చేసావంటే క్రెడిట్ మొత్తం నీదే బాబాయ్. నువ్వు తోపే, నువ్వు సూపర్. మించిన ఈ భూమండలం మీద ఎవరు లేరు బాబా. అబ్బా ఎంత కాస్ట్లీ టేస్టీ ఎక్కడ ఉన్నావు అవి? ఏంటి బిస్కెట్లు? ఎప్పటిదాకా నాకు వేసింది లేదు బాబాయ్, నిజంగా చెప్తాను. పెరుగు ఆవడలు చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ గా ఉన్నాయి. ఒక్క ముక్క నువ్వు నోట్లో పెట్టుకొని అప్పుడు చెప్పు. వాడి తెంగ తన్నాసి ఏదైనా శ్రద్ధగా చేసుకుంటే అది రుచిగా ఉంటుంది, శుచిగా ఉంటుంది. 10 మంది మన హోటల్కి వస్తారు. ఈ బాబాయ్ హోటల్ ఇంటర్నేషనల్ లెవెల్ పెరుగుతుంది. పెట్టుకోను, నేను కూడా పెట్టుకుంటాను. ఆగు. ఉల్లిపాయలు తెరవడు కుప్పి గంతలా కనపడుతున్నాయా? పారిపోయాడు కుప్పి గంతలా కనపడుతున్నాయా? పార్వతి కత్తి పట్టుకురా పార్వతి. గుత్తి వంకాయ పులావ్ తీసుకున్నా. రుచి చెప్పు ఎలా ఉందో. బా ఎన్నాళ్ళు ఎంత అద్భుతంగా తయారు చేశారా.